పనులు నాటకం, నీళ్లు బూటకం, చివరికి పూజలు చేసి గేట్లు ఎత్తడము నాటకమే. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన షో. చంద్రబాబు చేయలేని పని మేం చేశామని, ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశామని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడిన హైడ్రామా. ఈ నాటకం 24 గంటల్లోనే బట్టబయలైంది. అక్కడక్కడ ఈ వాటర్ ని స్టోర్ చేసి ఈ రోజు ఏదో వాళ్ళ మెప్పు కోసమో కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లు కుళ్ళగొట్టాలా, చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత రావాలని ఒక భావించిన టార్పల్, ఇది ఒక పేపర్ లాంటిది టార్పల్. ఇది సో దిగువ చూపించినట్లయితే అన్నాడు, చూపించిన రేకులు చూపించు. ఇది బ్రిడ్జ్ లాంటిది, కానీ ఇది బ్రిడ్జ్ కాదు, దయచేసి అందరూ కూడా గమనించాలా. అది చూడండి, వచ్చి దాని కింద రేకులు పెట్టి ఈ ఇసుక మూట్లు పెట్టి నీళ్లు మొత్తం స్టాప్ చేసేసినారు. కుప్పం నియోజకవర్గం నీళ్లు ప్రవహించాలంటే స్టాప్ చేసిన అవసరం ఏముంది? పోయారు, ఇంకా చెరువులు ఎక్కడ నింపుతారు మీరు? నిజాలు ప్రజలు తెలుసుకోవాలా. సో ఏదో స్టోర్ చేసినటువంటి వాటర్ ను 10 days కి మొన్న చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం బ్రాంచ్ కాలువ గేటును జగన్ బటన్ నొక్కి పైకెత్తారు. ఆ గేటును పూలతో చక్కగా అలంకరించారు. అయితే నిన్న ఉదయం అధికారులు జేసీబీని తీసుకొచ్చి మొత్తం గేటును ఎత్తి లారీలో పెట్టి తరలించుకుపోయారు. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ హయాంలోనే దాదాపు 85% పూర్తయిన కెనాల్ ఇది. మిగిలిన పనులను జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఎన్నికల ముందు కుప్పానికి కృష్ణా జలాలు పేరుతో భారీ హంగామా చేసింది. అదంతా ఉత్తుత్తిదే అని ఇప్పటికే తేలడంతో సగం పరువు పోయింది. ఇప్పుడు పెట్టిన గేటు సెటప్ ను కూడా లేపేయడంతో పూర్తిగా పరువు పోయినట్లేనని వైసీపీ నేతలు కంగారు పడ్డారు. అప్పటికప్పుడు అధికారులను ఆదేశించడంతో అదే గేటును మళ్లీ తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టారు. అసలు విషయం ఏమిటంటే అక్కడ ఎలాంటి గేటు పెట్టాల్సిన అవసరం లేదు. అది కాల్వలో నీళ్లు వాటంతా అవే పోయే చోటు. కానీ షో కోసమే అక్కడ గేటు పెట్టారు. దానికోసం 4-5 రోజులు కష్టపడి 6 లక్షల దాకా ఖర్చు పెట్టారు. షో అయిపోగానే గేటు సెటప్ ను ఎత్తేశారు. రాజుపేట వద్ద అట్టహాసంగా గేటు ఎత్తిన తర్వాత శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ విడుదల చేసిన నీళ్లు ఇక్కడి దాకా కూడా రాలేదు. ప్రారంభోత్సవ సమయంలో సుమారు 5.5 నుంచి 6 అడుగులున్న నీరు రెండో రోజుకే 2.5 అడుగులకు చేరింది. గేటుకు అటు ఇటు నిశ్చలంగా నిలిచిపోయిన నీళ్లు విసురుగా గాలి కొట్టినప్పుడు మాత్రమే గేటు దిగువకు జారుతున్నాయి. మొన్న సాయంత్రం కనిపించిన నీటి ప్రవాహం నిన్న తెల్లారేసరికే మాయమైపోయింది. కుప్పం నియోజకవర్గంలోని 54 చెరువులకు కృష్ణా నీళ్లు ఇచ్చేస్తున్నా అని చెప్పిన జగన్ మాటలను ఎగతాళి చేస్తున్నట్టుగా నీటి చెమ్మ మాత్రమే మిగిలింది. కనీసం 4-5 కిలోమీటర్ల దూరం కూడా నీరు కదిలి పారలేదు. రాజుపేట నుంచి వదిలిన నీళ్లు గుండిశెట్టిపల్లె వద్దకు సన్నగా చేరుకుని నిన్న ఉదయానికి ఎండిపోయాయి. దీంతో కాలువ ఖాళీగా కనిపించింది. గుండిశెట్టిపల్లె నుంచి గ్రావిటీ మీద ప్రవహించే అవకాశమున్న ఆ పాటి నీళ్లు కూడా చేరలేదు. టీడీపీ శ్రేణులు ఉయ్యాల జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఎంకే పురం సమీపంలో ఖాళీగా ఉన్న కాలువలోకి దిగి నిన్న నిరసన తెలిపారు. ఎందుకండి ఈ మోసాలు? జనాల్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి. ఏమో చంద్రబాబు నాయుడు 88% పూర్తి చేశాడు, 400 కోట్లు ఖర్చు పెట్టి కాలువ కడితే 5 సంవత్సరాల నుండి 11% నిధులు విడుదల చేసే కాకుండా తెణకలాడి లాస్ట్ మూమెంట్లో ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తూ ఉందని ప్రజల్ని యామారిద్దామని వచ్చి అందరినీ కాలువ నీళ్లు వదిలేశారు నిన్న.
నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇదేంటి వాస్తవ పరిస్థితి. ఇదే అందరినీ కాలువ నాసి రకం పనులు చేసి గబగబాని వదిలేశారు. నిన్న సీఎం ఇడిచిన నీళ్లతో కూడా ఆ సిమెంట్ కొరుక్కొని పోతే అబ్బటికప్పుడు ఆ రాజపేట దగ్గర వేసినారు. వీళ్ళంతా మోసాలు, మీ మోసాలంతా చూడన్నారు. కుప్పం ప్రజలు మీకు తగమైన రీతిలో బుద్ధి చెప్తారు.